అలాగే జగన్ గారి సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే అంటే ఆయన్ని మీరు స్టడీ చేస్తున్నారండి, స్టడీ చేస్తున్నారు కదా, సో చెప్పాల్సి వస్తే ఏ విధంగా మీరు ఆయన సైకాలజీ కోసం చెప్తారు? స్టడీ చేయడం అంటే నేను కూడా మామూలుగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆయన్ని ఆన్ స్క్రీన్ చూసాను, ఆయన ఏమేం చేశారో అబ్జర్వ్ చేశాను, దాన్ని బట్టే నేను చెప్పగలను. మనకు పర్సనల్ గా ఆయనకు తెలియదు కదా. సో జగన్ గారు ఏంటంటే ఆయనకి రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్ అని అంటాం. బేసిక్లీ రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్ ఓకే. సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. సో ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మామూలుగా మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఒక పర్సన్, అది సెలబ్రిటీ అవ్వచ్చు, నాన్ సెలబ్రిటీ అవ్వచ్చు, మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు లేదా ఒక ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక పొలిటికల్ పార్టీనో సంథింగ్ ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అందరూ మననే అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికి మన తప్పులు కనబడుతున్నాయి. మనకి నిజానికి అది చిన్న ఫ్లాయ్ అయ్యి ఉండొచ్చు, కానీ నా డ్రెస్ బాగాలేదు, లేదా నేను ఏదో మాట్లాడుతున్న బాగాలేదు, నేను చేసింది బాగాలేదు, ఆ తప్పు భూతద్దంలో చూస్తామా, పక్క వాళ్ళు మన తప్పుల్ని భూతద్దంలో చూస్తున్నారు అని అనుకుంటాం, ఏమో అని అనుకుంటాం. దాన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే స్పాట్లైట్ అంటే ఏదో పక్క వాళ్ళు మన తప్పుల్ని ఒక స్పాట్ లైట్ వేసి, చూసారా స్పాట్ లైట్ అంటారు సినిమాలో, అట్లా స్పాట్ లైట్ వేసి చూస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. దట్ ఇస్ స్పాట్ లైట్ ఎఫెక్ట్. అదొక మానసికమైన వ్యాధి అండి? వ్యాధి కాదు, ఇట్స్ జస్ట్ చాలా మందికి ఉంటుంది, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్, ఫినామినా అని చెప్పొచ్చు. చాలా మందికి ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. మన తప్పులు చూసేస్తారు, మనం ఏమైనా తప్పు మాట్లాడితే తెలిసిపోద్ది అని ఎక్కువగా అనుకుంటాం, అది నార్మల్. మనకి ఇప్పుడు జగన్ గారి విషయంలో తీసుకున్నట్లయితే రివర్స్ స్పాట్ లైట్ అంటే ఏంటి, నాలో ఏం తప్పులు లేవు, అసలు ఎవరు నన్ను పర్ఫెక్ట్ గానే చూస్తారు. సో స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే నా తప్పులు ఎవరు తెలిసిపోతే అనుకోవడం. రివర్స్ స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్, నాకేం తప్పులు లేవు, నేను అంత పర్ఫెక్ట్ గా ఉన్నాను. బికాస్ హీ ఈజ్ ఓన్లీ సరౌండెడ్ బై అ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలా తక్కువ మందిని ఆయన కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటారు నాకు తెలిసి. ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఓన్లీ వాళ్ళ తాలూకా ఐడియాస్ కానీ వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ కానీ. బికాస్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఏదైనా ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా కొంతమంది వాళ్ళ సర్కిల్ కాకుండా కొత్త కొత్త ఒపీనియన్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్త కొత్త ఒపీనియన్స్, కొత్త కొత్త పర్స్పెక్టివ్స్, ఏ ప్లాన్ బి సి ఫెయిల్ అయిపోతే మిగతా ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నట్టు ఆయన అట్లా ఎక్స్ప్లోర్ చేయకపోవడం వల్ల కూడా ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు దట్ హ్యాపెండ్ దిస్ టైమ్. సో అంటే జగన్ గారిని కూడా చాలాసార్లు చెప్పేటప్పుడు, అంటే చాలా మంది చూసినప్పుడు, అంటే అభిమానులుగా మామూలు పర్సన్స్ అంటే న్యూట్రల్గా ఉండే పర్సన్స్ అనేది పక్కన పెడితే ఆయన ఫైటింగ్ స్పిరిట్ అనేది కూడా చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే పార్టీ పెట్టి ఒక 12-15 సంథింగ్ ఏదో ఎంత అయింది, అప్పటి నుంచి ఆయన పార్టీని నడుపుతూ ఒక పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి తర్వాత జనంలోకి మమేకం అయ్యి జనాల కాన్ఫిడెన్స్ తన మీద వచ్చేటట్టు చేసుకొని, సో ఒక్క ఛాన్స్ ఇంకోటి అంటే జనాలకి అతని మీద నమ్మకం కలిగేటట్టు చేయించుకోగలిగారు అంటే ఒక పొలిటీషియన్గా. సో ఆ స్పిరిట్ అనేది, ఆ మొండి పట్టుదల, కొంతమంది మొండి పట్టుదల అంటారు, మొండితనం అంటారు, అలాంటిది చూస్తూ ఉంటే ఒక సైకలాజికల్ గా అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏమైనా అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి, హీఈస్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ లీడర్, విత్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎందుకంటే జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు, ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్, ఆ మొమెంటము, ఆ స్పీడ్, ఆ జనాల్లోకి దూసుకెళ్లడం అనేది చాలా బాగుంది. సోషల్ ఇంజనీరింగ్ అనేది, ద వే హీ ఇంటరాక్ట్స్ విత్ పీపుల్ అనేది చాలా బాగుంది. బట్ ఈయన చేస్తున్నది, ఈయనలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అది ఆయనకి ఎక్స్టర్నల్, బయట లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే అది అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రిజల్ట్ వచ్చింది, లేదా ఏదైనా ఒకటి జరిగింది మనకు సంబంధించి, ఇప్పుడు నాకు ఒక బాధ వచ్చింది, నా బాధ రాగానే వేరే బయట ఉన్న ఎక్స్టర్నల్ ఈవెంట్ లేదా ఈ మనిషి వల్ల ఇలా జరుగుండకపోతే, ఇది జరగడం వల్లే నేను ఓడిపోయాను, అలా అనడం వల్లే నేను ఓడిపోయాను, వీళ్ళు ఇక్కడ ఉండడం వల్లే ఇది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారండి, ఒక ఇంటర్వ్యూ బాగా రాలా, దాన్ని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, అంటే మీరు ప్రిపేర్ అవ్వలేదు, మీరు సరిగ్గా ముందు సెట్ చేసుకున్నారు అని కాకుండా వేరే వాళ్ళ మీద బయట ఏదైనా మనిషి మీద అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బయట వాళ్ళ మీద పెట్టడాన్ని ఎక్స్టర్నల్ లాకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కానీ పీపుల్ ఎక్కువ అలాగే ఉంటారు కదండి.
చాలాసార్లు అంటే ఎక్కువ శాతం ఎందుకంటే మంచి అంతా జరిగితే ఏదైనా గుడ్ జరిగితే అంత వాళ్ళ గొప్పతనం అంటారు. ఏదైనా అంటే వాళ్ళకి అది నా విషయం కాదు, వేరే వాళ్ళు ప్రాపర్గా చేయలేదనో లేకపోతే ఇంకోళ్ళు సరిగ్గా చేయలేదనో ఇలాగా కప్పదాటు ధోరణి అంటారు చూడండి. అలాగే సో అది లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నల్ ఉంటే అంటే ఇంటర్నల్ అంటే ఇప్పుడు ఏదైనా విషయం తప్పు జరిగింది, ఏదైనా రాంగ్ జరిగింది, అప్పుడు నేను బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఓకే ఇది నేను ఇలా తప్పు చేసి ఉండుంటాను, ఇది నాకు నేను సరి చేసుకుంటే ఇంకా బాగా జరిగేదేమో అనుకోవడం ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. యాక్చువల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ సైకాలజీ అండ్ సోషల్ సైన్సెస్ లో లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎవరికైతే ఇంటర్నల్ ఉంటుందో అంటే ఒక తప్పు కానీ ఒక ఏదైనా సిస్టమ్ లో ఫెయిల్యూర్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ వస్తుంది. ఎవరికైతే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎక్స్టర్నల్ గా ఉంటుందో వాళ్ళు దే ఆర్ నార్మల్ పీపుల్. ఇప్పుడు ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే ఏదో ఉండాలి కదా. సో ఇంటర్నల్ గా ఉండాలి. అది ఇంటర్నల్ గా ఇప్పుడు తప్పు జరిగితే ఎలా నేను కంట్రిబ్యూట్ చేశాను దానికి అని అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఇప్పుడు ఓడిపోతే దానివల్ల అని కాకుండా నేను ఎక్కడ తప్పు చేశాను, నాకేంటి, ఇప్పుడు నా బిజినెస్ పడిపోయింది, ఎందుకు పడిపోయింది, నేను మార్కెట్ కండిషన్స్ ని బ్లేమ్ చేస్తానా, మనుషుల్ని బ్లేమ్ చేస్తానా, అది బ్లేమ్ చేస్తానా, లేదా నేనే నా లోపాలని కరెక్ట్ చేసుకుంటాను. ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలంటారు. ఆత్మ పరిశీలనలోనే ఈ లోకస్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది తీసుకోగలగాలి. ఐ థింక్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైడ్ ట్రాక్ అయ్యారని నా పర్సెప్షన్ అండ్ ఒపీనియన్. సో ఎందుకంటే ఈయన ఏమంటున్నారు, హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఓటర్స్ టు ఓట్. లాస్ట్ క్లాస్ లో ఇప్పుడు మనకి రీసెంట్ ఇయర్స్ లో తీసుకున్నట్లయితే నేను జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఓటేయండి అన్నారు. మాట కూడా అన్నారు. అంటే 175 నియోజకవర్గాల్లో ఇక్కడ అంటే పోటీ చేస్తున్న క్యాండిడేట్లు అనేది ఎవరు అనేది పక్కన పెట్టేయండి, ప్రతి చోట జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుంచుకోండి అని ఓటర్లతో అన్నారు. ఒక సభలో అన్నట్టు గుర్తు నాకు జనంతో అన్నారు. సో ఆయన ఏంటంటే మొత్తము ఆ పనంతా రెస్పాన్సిబిలిటీ అంతా ఓటర్స్ కి ఇచ్చారు. ఒక ఎలిమెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ హిమ్. అండ్ ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలంటే సోషల్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో గానీ కొన్ని ప్లేసెస్ లో గానీ ఆయన కొంతమందిని లీడర్స్ కింద నిల్చోబెట్టారు. అదేంటి, ఆ ప్లేస్ లో ఆ కమ్యూనిటీలో వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి నిల్చోబెట్టారు, కానీ వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ గెలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎవరిని బాలకృష్ణ గారు కంటెస్ట్ చేస్తే ఆయనకు ఆపోజిట్ గా ఎవరిని పెట్టాలి, ఎవరు ప్రాబబుల్లీ విన్నింగ్ క్యాండిడేట్, గెలిచే క్యాండిడేట్, అది కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా ఈయన టూ మచ్ సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యారు అనేది ఒక ఆస్పెక్ట్. అంటే టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది ఆయనకి అని అనుకోవచ్చా అండి? ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఐ మీన్ కాన్ఫిడెన్స్ నే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నాను నేను. డెఫినెట్లీ. సో అది ఎక్కువగా ఉండి ఎలాగైనా గెలుస్తాం కాబట్టి, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బాలకృష్ణ గారు ఆపోజిట్ గా కొత్త పర్సన్ ఒక లేడీని నిల్చోబెడితే సో ఆయన డెఫినెట్ గా ఆయన ఓడించే అవకాశం ఉందని, అంటే అక్కడ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అవును. సో అక్కడ మీరు అన్నట్టు ఆ సోషల్ ఇంజనీరింగ్ కి సంబంధించినవన్నీ గమనించకుండా ఇలా చేయడం కూడా ఆయన డిఫీట్ కి ఒక దోహదం చేసిందని అనుకోవచ్చా? అవునండి. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని ఆపోజిట్ గా నిలబెడితే ఎవరు గెలుస్తారు, క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పర్సన్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనిటీ ఇది కాకుండా గెలిచే ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది కూడా ఐ థింక్ అది కూడా ఇంపార్టెంట్. సో జగన్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఈ విధంగా చెప్తారా మీరు? ఓకే. అలాగే జగన్ గారు ఇందాక మొండి పట్టుదల అని అనుకున్నాం కదండి. సో మొండి పట్టుదల అంటే మళ్ళీ ఆయన్ని ఫైటింగ్ స్పిరిట్తోని అంటే గెలుపు దిశగా ప్రయాణం చేసే అంటే ముందుకు తోసే అవకాశం ఉందని అనుకోవచ్చా? డెఫినెట్లీ ఉంటుందండి. ఎప్పుడైతే వెన్ హీస్ ఓపెన్ టు వ్యూస్, ఇందాక నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఓపెన్ మైండెడ్ అన్నాను. ఓకే ఓకే. ఇక్కడ జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో ఆయన సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయారు. ఓకే. ఎందుకంటే ఈయనకి ఓన్లీ ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్, ఈయన చుట్టూ ఈయన ఫెన్సింగ్ వేసుకున్నట్టు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఆయన మిగతా వాళ్ళు
తమ అభిప్రాయాలు అంటే జెన్యున్గా ఆయనకి చెప్పే అవకాశం ఆయన ఇవ్వలేదా అలా అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆయన అవకాశం ఇవ్వలేదా లేదా స్కోప్ రాలేదా మనకి తెలీదు. వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ జగన్మోహన్ రెడ్డి ఇన్నర్ సర్కిల్ అనేది ఆయన దగ్గర మనకు తెలీదు. బట్ మనం గమనించినట్లయితే అదే కదా జరుగుతుంది. ఎందుకంటే ఆయన చుట్టూ ఎలా అంటే ఆయన్ని పొగిడే వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చి చేసే వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. నేను ఈ ముందు మాట అనడానికి కారణం ఏంటంటే ఓడిపోయిన కొంతమంది నాయకులు తర్వాత మీడియాతోనో ఇంటర్నల్ గానే మాట్లాడుతూ కూడా ఈ మాటలు అన్నారు. నేనన్న మాటలే, మా అభిప్రాయాలు జగన్ గారికి చెప్పుకునే అవకాశం మాకు లభించలేదు, ఆయన కొంతమంది మీద బేస్ అయ్యారు, మీరు చెప్పినట్టు సెల్ఫ్ సెంటర్డ్ అని అన్నారు కదా, ఆ విధంగా ఉన్నారని అన్నారు. అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇది కూడా ఆయన ఓటమికి దోహదం చేసిందండి? అవునండి, ఎందుకంటే క్లోజ్డ్ మైండెడ్నెస్, అటుపక్క ఓవర్లీ ఓపెన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా కలుపుకున్నారు చూసారా, ఎలా కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ ని గానీ మోడీజీని గానీ. ఇంతకు ముందు చాలా పాస్ట్ లో తీసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ జరిగాయి చంద్రబాబు నాయుడు గారికి చాలా మందితో. బట్ అవన్నీ ముందుకు ఇంకా ఫ్రెండ్లీగా ఎవరితో ఉండాలి, మనం పర్స్పెక్టివ్ మార్చుకోవాలి, ఓపెన్ గా ఉండాలి, అది మన సక్సెస్ కి దోహదపడుతుంది. అటుపక్క ఏది ఓవర్లీ సోషల్ గా ఉన్నారో ఇటుపక్క విపరీతంగా క్లోజ్డ్ మైండెడ్ గా క్లోజ్డ్ సెట్టింగ్ లో అయిందని నా ఉద్దేశం. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ దాని వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఎలా ఫీల్ అయ్యారంటే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు, పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు. బట్ అది డైలాగ్ కింద బాగుంటుంది. చాలా చరిత్రలో చాలా మంది ఉన్నారు సింగిల్ గా నిల్చుని గెలిచిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ మనం తీసుకున్నట్లయితే ఈజ్ అ సింగిల్ మ్యాన్ ఆర్మీ. సో అది కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. అందుకే నేను అన్నా పరిస్థితులకు తగ్గట్టు. ఇప్పుడు ఇటుపక్క అంతా కూటమండి, ఇక్కడ ఇతను వన్ సైడ్, అది కూడా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. సింహం సింగిల్ గా వెళ్తుంది కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మేబీ కొన్ని చేంజెస్ అనేవి డెఫినెట్లీ చేసుకుని ఉండుంటే బాగుండేది. అంటే ఇప్పుడు జగన్ గారు గెలవాలి అంటే ఆయన ఓపెన్ మైండెడ్ గా ఉంటూ అందరి అభిప్రాయాలను తీసుకుంటూ గట్టిగా కృషి చేస్తే, అంటే అతనికి ఉండే ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఇలాంటి జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తే గెలిచే అవకాశం ఉందని భావించచ్చా అండి? డెఫినెట్లీ. ఆయన ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ కానీ ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ నేను బయటికి చెప్పను రిగార్డింగ్ క్యాపిటల్ ఆర్ ఎనీథింగ్. ఈ డెసిషన్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఏవి కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లో ఎంతవరకు వచ్చింది అనేది అక్కడ చాలా ల్యాగ్స్ ఉన్నాయి, గ్యాప్స్ కూడా ఉన్నాయి. నేను దాని డీటెయిల్స్ లోకి వెళ్ళను. బట్ ఆయన చాలా విషయాల్లో నాకు తెలిసి మళ్ళీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన కొంచెం ఫ్లెక్సిబుల్ గా కొంతమంది నుంచి ఒపీనియన్స్, ఒక డిఫరెంట్ హెట్రోజీనియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఐడియాలజీస్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుని ఇవాల్యుయేట్ చేస్తే బాగుండేది. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అశేష అభిమానం, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక కథానాయకుడు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి పార్టీ గెలుపోవటంతో సంబంధం లేకుండా సస్టైన్ చేస్తూ, ఇప్పుడు నేను ఒక 3 ప్రముఖ నాయకుల సైకాలజీ కోసం, అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ పోరాట పటిమ కావచ్చు లేకపోతే వాళ్ళ పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం నేను అడుగుతున్నానండి. ఫస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 75 yearsగా తన పొలిటికల్ కెరీర్, అంటే ఇప్పుడు 75 years వచ్చినా ఒక యంగ్ జమ్ లాగా పరిగెడుతూ ఉన్నారు. సో ఆయన యాక్చువల్గా మొన్నటి వరకు ఓడిపోయాడు అనుకున్నారు, అలాంటి ఆయన ఒక బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో ఆయన సైకాలజీ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి తాలూకా సైకాలజీ గురించి మాట్లాడుకోవాలంటే హీ ఈజ్ సక్సెస్ఫుల్ టుడే. ఈ రోజు ఆయన ఎంత సక్సెస్ఫుల్ గా మళ్ళీ పదవిలోకి వచ్చారంటే యాక్టివ్ గా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ కంటింజెన్సీ అండ్ సిచ్యుయేషనల్ అప్రోచెస్ అంటాను సైకలాజికల్లీ మాట్లాడుకోవాలంటే. అంటే పరిస్థితుల్ని తనకు అనుగుణంగా వాస్తవికంగా చూడడం, అన్వయించుకోవడం అంటే అనుకోవచ్చా? ఇంచుమించుగా కరెక్ట్. సో సిచ్యుయేషనల్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకున్న ప్రిన్సిపల్స్, నాకున్న ఐడియాలు ఇవే కరెక్ట్ అని చెప్పి రిజిడ్ గా ఉండిపోకుండా, అంటే టైట్ గా ఉండిపోకుండా ఈజ్ వెరీ ఫ్లూయిడ్. అంటే పరిస్థితులకు తగ్గట్టు పాదరసం లాగా పరిస్థితులకు తగ్గట్టు, టైంకి తగ్గట్టు ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరెవరిని కొంచెం దూరంగా ఉండాలి, అంటే పట్టు వెడుపులు
ఎక్కడెక్కడ ఉండాలి, సిచ్యువేషన్ కి తగ్గట్టు. అంటే చూడండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు ఉన్న ప్రిన్సిపల్స్, నేను పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళు, అలాంటి ఐడియాలజీ కాదు, 3 కాళ్ళు, సారీ. సో అలాంటి ఐడియాలజీ కాకుండా హీ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ హిస్ థింకింగ్ అండ్ ప్రతిదీ. ఎవరితో రిలేషన్షిప్స్ ఉండాలి, హీ ఈస్ వెరీ గోల్ ఓరియంటెడ్. ఆయన వెళ్తున్న దారిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఆయన అప్పటికప్పుడు సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఆయన నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ మంత్ర ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ కంటింజెన్సీ అప్రోచ్ అంటాం రెండోది. సో కంటింజెన్సీ అప్రోచ్ కి సిచ్యుయేషనల్ అప్రోచ్ కి తేడా ఏంటంటే, కంటింజెన్సీ అంటే వెన్ ఎవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని చూసి అట్లా ప్రాబ్లమ్ ని అనలైజ్ చేయడం కాకుండా, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ పర్టికులర్ ఫేజ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్ గా చేద్దాం, టైం కి తగ్గట్టు మూవ్ అవుదాం. సో ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ముందు వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు రాదు, మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఇదే ప్రాబ్లం రాదు. సో కొత్త ప్రాబ్లమ్స్ కి కొత్త సొల్యూషన్స్ విత్ న్యూ రిలేషన్స్. హీ హాస్ లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే రాజకీయాల్లో కొత్త కొత్త రిలేషన్స్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అంటే యాడ్ అవుతూ ఉంటారు, అలాగే ప్రాబ్లమ్స్ కూడా కొత్త కొత్త వస్తూ ఉంటాయి. సో దాని మీద ఆయనకి ఆ పరిస్థితులకి తగ్గట్టు ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటారు, అంతేనండి? అవునండి. అంటే ఒక విధంగా అనుకోవచ్చు మనం, అంటే చాలా కాన్షియస్గా ఉంటారని అనుకోవచ్చా అండి? అట్లా కూడా అనుకోవచ్చా? కాన్షియస్గా ఉంటారు. కాన్షియస్ అంటే నాట్ టూ కాన్షియస్ బట్ ఇనఫ్. అలర్ట్నెస్ అంటారు చూసారా? ఓకే, అలర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలర్ట్నెస్ అండ్ స్పాంటినిటీ. ఎప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలి. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయిందంటే హోప్లెస్ గా ఉండిపోకుండా కొత్త స్ట్రాటజీస్ వెతుకుతూ ఉండాలి. సో కొంతమందికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫెయిల్డ్ స్ట్రాటజీ ఉంటే ఆప్షన్ బిసి ఏ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకా మిగతా ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నాయంటారు. అలా ఆయన ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఓకే, సో కలుపుకుంటారు. సో నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఏం జరిగినా సరే ఆయన గోల్ కొట్టాలంటే ఆయన కలుపుకుంటారు. బికాస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఓకే, అంటే ఆయన యాక్చువల్గా ఒక ప్రాబ్లం కోసం అంటే ఒక సొల్యూషన్ ఆలోచించినప్పుడే 2-3 సొల్యూషన్స్ పెట్టుకుంటారు. ఏ ప్లాన్, బి ప్లాన్, అలా అనుకోవచ్చా అండి? ఏబిసి అని ఒకటి కాకపోతే ఇంకో దానికి షిఫ్ట్ అవుతారు. సో అలాంటి దాన్ని అంటే ఆ మెంటాలిటీని ఎలా చూస్తారండి సైకాలజీలోని? యాక్చువల్లీ చెప్పాలంటే సిట్యుయేషనల్ అప్రోచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచెస్ అంటాం. ఓకే, ఎందుకంటే మనిషి అనేవాళ్ళు పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడు పాలిటిక్స్ లో ఎస్పెషలీ ఉన్నవాళ్ళు మనుషుల తాలూకా నీడ్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ జనాల తాలూకా బాధల్ని దే హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో ఏ టైంలో ఏ పరిస్థితుల్లో జనాలకి ఏ నీడ్ ఉన్నది, ఒక్కొక్కసారి దే నీడ్ ఫుడ్, స్కూలింగ్, ప్రాపర్ వాటర్, లేదా ఎలక్ట్రిసిటీయా, లేదా భూమా, ఇట్లా రకరకాల నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ ని వీళ్ళు అనలైజ్ చేసుకుని దానికి కరెక్ట్ గా వీళ్ళు ఇప్పుడు ఏముందో, ఇంతకు ముందు ఏముందో, ల్యాగ్ కాదు, ఏదైతే స్కేర్సిటీ ఉందో, ఏదైతే ప్రజలకి న్యాయం జరగట్లేదో అక్కడ గ్యాప్ ని తీసుకుని ఆయన అక్కడ కొత్త స్ట్రాటజీస్, అసలు ఏం చెయ్యాలి, అసలు జనాల్ని ఎలాగా వాళ్ళ నీడ్ ని సాటిస్ఫై చేయాలి అనేది ఐ థింక్ హీ విల్ చెక్ అండ్ రీచెక్. ఈ ప్రాసెస్ లో ఆయన ఏంటంటే హీ విల్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్స్. అంటే ఈయన ఒక పరిధి పెట్టేసుకుని ఆయన చుట్టూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకుని కాకుండా, ఇప్పుడు సమ్ ఎక్స్ పర్సన్ వచ్చి ఒక కొత్త వ్యూ చెప్పారు అనుకోండి, హీఈస్ ఓపెన్. ఇప్పుడు ఓపెన్ మైండెడ్నెస్ అంటారు చూసారా, నేనైతే ఆయన అలాగే చూస్తాను. హీఈస్ ఓపెన్ అంటే ఇప్పుడు ఒక కొత్త ఐడియా చెప్తే ఇది నాకు ప్రతికూలంగా ఉంది అని కాకుండా, ఓకే ఇది మీ వ్యూ, ఇందులో కూడా నిజం ఉందేమో, రేషనల్ గా తీసుకుందాం, ఎందుకు ఏంటి ఎలా, అది మనకు పనికొస్తుందేమో. సో ప్రతి వాళ్ళ ఈయన బౌండరీ క్రియేట్ చేయకుండా ప్రతి వాళ్ళ తాలూకా వ్యూస్, ప్రతి వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ తీసుకుని ఈయన సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుని అది మనకి ఎలా అన్వయించుకోవచ్చు, మనము విజయం వైపు ఎలా వెళ్ళొచ్చు, ఇవన్నీ తీసుకొని అనేది చేయడం వల్ల ఆయన ఈరోజు గెలిచారని నా పర్సెప్షన్. అండ్ ఐ థింక్ హీ వెరీ మచ్ సక్సీడెడ్ ఇన్ దట్. ఓపెన్ మైండెడ్నెస్ అంటే ప్రతికూల పరిస్థితుల్ని లేకపోతే ప్రతికూలంగా ఉండే ఐడియాస్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనకు అనుకూలంగా ముందుకు వెళ్ళేటట్టు
చేసుకోవడం అనేది ఆయనలో మెయిన్గా ఉందని అనుకోవచ్చా అండి? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. యా, ఇట్ ఈస్ కరెక్ట్, బట్ స్మాల్ కరెక్షన్ ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. ఓకే, యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నాలో ఒక ఫ్లా ఉంది, ఏదో సంథింగ్ మాట్లాడినప్పుడు ఏదో సమ్ ఫ్లా ఉంది, తప్పు ఉంది విధానంలో, లేదా మీరు యాంకరింగ్ చేసేటప్పుడు మీలో ఏదో తప్పు ఉంది, కెమెరా సెట్ చేసినప్పుడు దానిలో ఏదో తప్పు ఉంది. సో అది నిజంగా తప్పుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఉందా లేదా ఊరికేనే మన్ని దే పులింగ్ ఆర్ లెగ్. ఓకే, రెండో విషయం ఏంటంటే నిజంగా ఉంది, ఓకే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఓకే, నిజంగా నాలో తప్పు ఉంది, లేదా నిజంగా మీరు మాట్లాడిన దానిలో ఫాల్ట్ ఉంది, ఏదో కరెక్షన్ కావాలి అనుకున్నప్పుడు అది మీకు మీరు ఇందాక అన్నాను చూసారా, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్. అంటే మనలో మనం వెళ్ళి చూసుకున్నప్పుడు నిజంగా నాలో ఈ క్వాలిటీస్ తప్పు ఉన్నాయి, ఈ తప్పులు చేయకూడదు, నేను మారాలి అనుకున్నప్పుడు నువ్వు తప్పు ఇది తప్పు అనేది యాక్సెప్టెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా. దాని నుంచే పరివర్తన వస్తుంది. ఐ థింక్ హీఈస్ వెరీ 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 జెనరస్ దట్ ఆయన అది యాక్సెప్ట్ చేసి ఆయనలో ఏమైనా ఇంతకు ముందు హెచ్చు తగ్గులున్నా, తప్పు అనను హెచ్చు తగ్గులున్నా ఆయన అది యాక్సెప్ట్ చేసుకొని ఆయన కొత్త కొత్త విధానాల్ని అన్వయించుకుంటారు ఓపెన్గా ఉండి. ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ విల్ పుట్ ఇట్. అంటే ఒక విజయం సాధించే మనిషికి తనలో ఉండే లోటుపాట్లు కావచ్చు, తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఉండే తప్పులు కావచ్చు, యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్టెన్సీ అనేది తీసుకోగలగడం ఒక విజయానికి సాధనంగా ఉంటుందండి. టు సక్సెస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, ఓకే, దెన్ యూ చూస్ ఏది కరెక్ట్, ఏది వ్యూస్ తీసుకో, దానిలో ఏది రేషనాలిటీ పెట్టుకో. రేషనాలిటీ అంటే ఎందుకు, ఏంటి, ఎలా. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా మంది చెప్తూ ఉంటారండి. అంటే మీరు చెప్పిన అంటే ఈ విధంగా ఎవరు చెప్పలేదు. సో కొత్త పద్ధతిలో అంటే ఆయన సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఆయన ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో మాకైతే క్లియర్ కట్గా చెప్పారు. అట్లాగే నేను అనుకోవడం ఏంటంటే ఆయన తన బాడీని కూడా అంత ఒక టోన్డ్గా ఉంచుకోవడం. టోన్డ్గా మీన్స్ అంటే తన పరిస్థితులకి తగ్గట్టు తన అంటే చాలా మంది 75 ఏళ్ల వయసులో ఆయన ఒక 25 ఏళ్ల యువకుడిలా పరిగెట్టాడు. ఆయన రోజుకి 3 సభలు చేయడం, జనాలతో మింగిల్ అవుతూ ఆ జనాల్ని లక్షలాది మంది ప్రజలతో ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళకి ఉత్తేజం కలిగించేటట్టు తన విధానాలను చెప్తూ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. సో అలాంటిది ఆయన చేయగలిగారు కదండి. అంటే ఆ హెల్త్ పరంగా కూడా ఆయన తను తాను ఉంచుకోవడానికి సైకాలజీ అనేది పనికొచ్చిందని అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి. బట్ వినే ఉండుంటారు హెల్దీ మైండ్ హెల్దీ బాడీ, హెల్దీ బాడీ హెల్దీ మైండ్. సో రెండు ఇంటర్ రిలేటెడ్, రెండింటిని విడదీయలేం. ఇప్పుడు ఫిజికల్గా బాడీ ఎంత ఫిట్గా ఉంటే మైండ్ అంత ఫిట్గా ఉంటుంది, మైండ్ అంత ఫిట్గా ఉంటే బాడీ అంత ఫిట్గా ఉంటుంది. సో ఐ థింక్ ఇది డెఫినెట్లీ 100% ఫిజికల్లీ ఫిట్గా ఆ ఏజ్లో ఉంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ క్లియర్గా ఉండాలంటే, ఇది బేసిక్ ఆఫ్ సైకాలజీ. మైండ్ క్లియర్గా ఉండాలంటే ఫస్ట్ బాడీ అనేది కరెక్ట్గా ఉండాలి. బాడీ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది? వెన్ వీఆర్ ఫిట్. ఫిట్ అంటే ఏదో సన్నగా అయిపోవాలని చెప్పట్లే, మనకి ఇనఫ్ స్టామినా ఉండి ఇనఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే ఇది బాగా పనిచేస్తుంది, లాజిక్తో పనిచేస్తుంది. మనం చూసినట్లయితే చాలా మంది ప్రముఖ పొలిటీషియన్స్ ఇప్పుడు ఆ పొజిషన్లోనే ఎలా ఉన్నా చూసారంటే పాపులర్ పొలిటీషియన్స్ వీళ్ళంతా చేసే రోడ్ జర్నీస్ కానీ, నడవడం కానీ, వాళ్ళు ద వే దే ఇంటరాక్ట్ విత్ పీపుల్ కానీ, అదే మనం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అవసరమైతే హంగర్ స్ట్రైక్స్ కానీ, ఎన్ని హంగర్ స్ట్రైక్స్ చేశారండి ఫ్రీడమ్ రావడానికి, ఇన్ని లాస్ రావడానికి, ఇవన్నీ దే డిడ్ సో మచ్. సో మీరు తీసుకున్నట్లయితే గాంధీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దే వర్ వెరీ పర్టికులర్ అబౌట్ దర్ ఫుడ్, ఈ ఎనర్జీ లెవెల్స్ ఉండాలంటే బాడీ ఫిట్నెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ ఏజ్లో ఉండడం కూడా ఇట్ ఈస్ గ్రేట్.